హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ట్రేడింగ్ టెక్. ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియో టాపిక్ వచ్చేసి డబుల్ టాప్ సెల్లింగ్ స్ట్రాటజీ. సో ఈ స్ట్రాటజీ ఎలా ఫామ్ అవుతుందో ఫస్ట్ మనం చూసుకుందాం. ఈ స్ట్రాటజీ ఫామ్ అవ్వాలంటే ప్రైస్ అనేది లోయెస్ట్ పాయింట్ నుంచి హైయెస్ట్ పాయింట్కి ట్రావెల్ చేస్తూ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్, ప్రైస్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ స్టార్ట్ అయిన ప్రైస్ ఇక్కడికి ట్రావెల్ చేసింది. ఇలా ట్రావెల్ చేసిన దాన్ని మనం ఇంపల్స్ వేవ్ అని అంటాము. అదేవిధంగా ప్రైస్ ఎప్పుడైతే ఒక ఇంపల్స్ వేవ్ని క్రియేట్ చేస్తుందో వెంటనే దానికి ఆపోజిట్గా ఒక కరెక్టివ్ వేవ్ని కూడా తయారు చేస్తుంది. సో ప్రైస్ అనేది ఒక లోయెస్ట్ పాయింట్ నుంచి హైయెస్ట్ పాయింట్కి ట్రావెల్ చేయాలంటే అది సెవరల్ టైమ్స్ ఇంపల్స్ వేవ్స్ని అండ్ కరెక్టివ్ వేవ్స్ని తయారు చేసుకుంటూ వెళ్తుంది. ఎప్పుడైతే ప్రైస్ అనేది ఇంపల్స్ వేవ్ అండ్ కరెక్టివ్ వేవ్స్ని తయారు చేస్తూ వెళ్తుందో సో ప్రైస్ అనేది ఒక మూమెంట్ని మనం వేవ్ ఫార్మేషన్ అంటాం. సో ప్రైస్ అనేది వేవ్ ఫార్మేషన్లో ట్రావెల్ చేస్తూ ఉంటుంది. సో ఈ వేవ్ ఫార్మేషన్లో ట్రావెల్ చేస్తున్న ప్రైస్ 3 డిఫరెంట్ వేవ్స్లో ట్రావెల్ చేస్తూ ఉంటుంది. ఒకటి వచ్చేసి సైడ్ వేవ్స్. సైడ్ వేవ్స్ అంటే ప్రైస్ అనేది ఒకే రేంజ్లో ట్రావెల్ చేస్తూ ఉంటుంది. అంటే దాని హైయెస్ట్ పాయింట్ నుంచి లోయెస్ట్ పాయింట్కి, మళ్ళీ లోయెస్ట్ పాయింట్ నుంచి హైయెస్ట్ పాయింట్కి, మళ్ళీ హైయెస్ట్ పాయింట్ నుంచి లోయెస్ట్ పాయింట్కి, ఇలాగ సెవెరల్ టైమ్స్ ప్రైస్ అనేది ట్రావెల్ చేస్తూ ఒకే రేంజ్లో తిరుగుతూ ఉంటుంది. సో హైస్ అన్ని ఒకే లెవెల్లో, లోస్ అన్ని ఒకే లెవెల్లో ఫామ్ చేస్తూ వెళ్తుంటుంది. ఈ విధంగా ట్రావెల్ చేసే ప్రైస్ని మనం ప్రైస్ రేంజ్లో ట్రావెల్ చేస్తుంది అంటాం. సో రేంజ్ అంటే అన్ని హైట్స్ ఈక్వల్గా ఉంటాయి, అన్ని లోవర్ పాయింట్స్ ఈక్వల్గా ఉంటాయి. సో ఇది వన్ ఫేస్ ఆఫ్ ప్రైస్ మూమెంట్. సో సెకండ్ ఫేస్ ఆఫ్ ప్రైస్ మూమెంట్ ఎలా ఉంటుందంటే అప్ ట్రెండ్. అప్ ట్రెండ్లో ఏమవుతుందంటే ప్రీవియస్గా చేసిన హైని నెక్స్ట్ వచ్చే ఇంపల్స్ వేవ్ బ్రేక్ చేసి ప్రైస్ అనేది పైకి మూవ్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ప్రైస్ అనేది లోయెస్ట్ పాయింట్ నుంచి హైయెస్ట్ పాయింట్కి ట్రావెల్ చేస్తుంది. ఎప్పుడైతే హైయెస్ట్ పాయింట్కి ట్రావెల్ చేస్తుందో ఇక్కడ ఒక కరెక్టివ్ వేవ్ని స్టార్ట్ చేసి ప్రైస్ అనేది కిందికి రావడం మొదలుపెట్టింది. ఇలా కిందకి వచ్చిన తర్వాత మళ్ళా ఇక్కడ నుంచి ఇంకొక ఇంపల్సివ్ వేవ్ స్టార్ట్ చేసింది. ఈ ఇంపల్సివ్ వేవ్ స్టార్ట్ చేసినప్పుడు ప్రీవియస్గా ఉన్న హై ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేసి ప్రైస్ అనేది పైకి వెళ్ళింది. నెక్స్ట్ టైం మళ్ళీ కరెక్టివ్ వేవ్ చేసిన తర్వాత ఈ ఒక కరెక్టివ్ వేవ్ ప్రీవియస్గా చేసిన ఇంపల్సివ్ వేవ్ని బ్రేక్ చేసి లోలోకి రాలేదు. అంటే దాన్ని బ్రేక్ చేసి ప్రైస్ అనేది కిందకి రాలేదు. దాన్ని సపోర్ట్గా తీసుకొని మళ్ళా ప్రైస్ అనేది ఇంకొక ఇంపల్సివ్ వేవ్ని స్టార్ట్ చేసి పైకి వెళ్ళడం మొదలుపెట్టింది. ఇలా పైకి వెళ్ళేటప్పుడు ప్రీవియస్గా ఏదైతే ఇంపల్సివ్ వేవ్ చేసిందో దాన్ని కూడా బ్రేక్ చేసి పైకి వెళ్తుంది. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ప్రైస్ అప్ ట్రెండ్లో మూవ్ అయినప్పుడు దాని యొక్క ప్రీవియస్ హైస్ని బ్రేక్ చేసుకుంటూ పైకి వెళ్తుంది, అంతేకాని అది లోని బ్రేక్ చేయట్లేదు. సో ఇందులో మనకు తెలియాల్సింది ఏంటంటే అప్ ట్రెండ్లో ప్రైస్ మూవ్ అయినప్పుడు హైయర్ హైస్ని ఫామ్ చేసుకుంటూ వెళ్తుంది, అదేవిధంగా లోస్ని బ్రేక్ చేయదు. కేవలం ప్రైస్ అప్ మూమెంట్ అయినప్పుడు హైస్ మాత్రమే బ్రేక్ చేసుకుని ప్రైస్ అనేది పైకి వెళ్తూ ఉంటుంది. సో ఇలా ప్రైస్ లోయెస్ట్ ప్రైస్ నుంచి హైయెస్ట్ పాయింట్కి ట్రావెల్ చేస్తున్నప్పుడు సెవెరల్ టైమ్స్ ఇది దాని యొక్క హైస్ని బ్రేక్ చేసుకుంటూ పైకి మూవ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ప్రైస్ దాని యొక్క ఫోర్స్ని అంటే బయర్స్ ప్రెజర్ తగ్గిపోతుందో అప్పుడు ప్రైస్ అనేది హయ్యర్ హైని ఫామ్ చేయడానికి ఫెయిల్ అవుతుంది. సో ఎప్పుడైతే ప్రైస్ అనేది హయ్యర్ హైని ఫామ్ చేయడానికి ఫెయిల్ అవుతుందో ఆ పాయింట్ని మనం గుర్తించాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ టాప్ 1 వచ్చింది. సో ఈ టాప్ 1కి ముందంతా కూడా అది హయ్యర్ హైస్ని ఫామ్ చేసుకుంటూ హైస్ని బ్రేక్ చేసుకుంటూ వచ్చింది. బట్ ఒక్కసారి ఇది టాప్ 1 ఫామ్ చేసిన తర్వాత మళ్ళీ టాప్ 2కి వచ్చినప్పుడు అది హైని ఏదైతే టాప్ 1 హై ఉందో ఆ హైని బ్రేక్ చేయలేక, అంటే బ్రేక్ చేయడం ఫెయిల్ అయ్యి ప్రైస్ అనేది ఆ పాయింట్ నుంచి మళ్ళీ రివర్స్ అవడం మొదలుపెట్టింది. ఎప్పుడైతే ఇలా రివర్స్ అవుతుందో మనకి ఏం అర్థం కావాలంటే ప్రైస్ యొక్క స్ట్రెంగ్త్ అనేది తగ్గిపోయింది, బయర్స్ అనే ప్రెజర్ తగ్గిపోయింది. ఇక్కడ ఈ పాయింట్లో సెల్లర్స్ ప్రెజర్ యాక్టివేట్ అయ్యింది, సెల్లర్స్ యొక్క సెల్లింగ్ స్టార్ట్ అయ్యింది అని మనం అర్థం చేసుకోవాలి. బట్ ఈ మాత్రం కన్ఫర్మేషన్ మనకి ట్రేడ్ ఎంట్రీ తీసుకోవడానికి సరిపోదు. ఎందుకంటే ప్రైస్ అనేది కాసేపు అక్కడ రేంజ్లో ట్రావెల్ చేసి మళ్ళా ఒక హైయర్ హైని తయారు చేసే ప్రక్రియ మొదలు పెట్టచ్చు. అంటే ఇది ఒక కంటిన్యూషన్ ప్యాటర్న్గా అయిపోవచ్చు. బట్ మన డబల్ టాప్ సెల్లింగ్ స్ట్రాటజీ అనేది రివర్సల్ ప్యాటర్న్. అంటే ప్రైస్ ఎప్పుడైతే లోయెస్ట్ పాయింట్ నుంచి హైయెస్ట్ పాయింట్కి చేరిపోతుందో అక్కడ నుంచి ప్రైస్ అనేది రివర్సల్లో స్టార్ట్ అయ్యి అది డౌన్ ట్రెండ్లో రావడానికి మొదలు పెట్టాలి. సో ఆ కన్ఫర్మేషన్ మనకి ఎప్పుడు వస్తుందంటే టాప్ 1 ఎప్పుడైతే ఫామ్ చేస్తుందో మనం అక్కడ ఒక రేంజ్ని డ్రా చేసి పెట్టుకుంటాం. ఆ రేంజ్ ఎలా ఉంటుంది అనేది నేను మన క్యాండిల్ స్టిక్స్లో తీసుకెళ్ళి చూపిస్తాను. సో అంతవరకు మీరు ఈ పాయింట్స్ లాగా ఈ లైన్ చార్ట్లని గుర్తుపెట్టుకోండి. సో టాప్ 1 ఇక్కడ ఉంది కదా, టాప్ 1 నుంచి ప్రైస్ అనేది ఒక కరెక్ట్ వేవ్ చేసి ఈ లెవెల్కి వచ్చింది. సో
ఈ పాయింట్ ని మనం 0 పాయింట్ అనుకుందాం. మళ్ళా 0 పాయింట్ నుంచి ప్రైస్ అనేది ఒక ఇంపల్సివ్ వేవ్ స్టార్ట్ చేసింది. బట్ ఈసారి ఇంపల్సివ్ వేవ్ అనేది ప్రీవియస్ టాప్ 1 ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేసి పైకి వెళ్ళలేక టాప్ 2 నుంచి మళ్ళీ ప్రైస్ అనేది రివర్సల్ మొదలు పెట్టింది. ఇక్కడ మనకి 2 టాప్స్ ఫామ్ అయ్యాయి. ఇది వచ్చేసి టాప్ 1, ఇది వచ్చేసి టాప్ 2. సో 2 టాప్స్ ఫామ్ అయిన మాత్రాన మనం ఎప్పుడు కూడా ట్రేడ్లోకి ఎంటర్ అనేది తీసుకోకూడదు. ఎందుకంటే ప్రైస్ అనేది మళ్ళీ దాని యొక్క అప్వర్డ్ డైరెక్షన్ని కంటిన్యూ చేయొచ్చు, లేక మనం అనుకున్నట్లనే ప్రైస్ రివర్స్ కూడా అవ్వచ్చు. బట్ మనకి ఇది కన్ఫర్మేషన్ అయితే కాదు. మనకి ఎప్పుడు ఇది కన్ఫర్మేషన్ అవుతుందంటే ఇక్కడ 0 పాయింట్ ఉంది కదా, ఈ 0 పాయింట్ని మనము ఒక నెక్ లైన్ లా డ్రా చేసి పెట్టుకొని ఎప్పుడైతే ప్రైస్ అనేది సెల్లర్స్ ప్రెజర్ పెరిగి లేక సప్లై పెరిగి ప్రైస్ కిందకి డ్రాప్ అయ్యి మన యొక్క నెక్ లైన్ని బ్రేక్ చేస్తుందో అక్కడ మనకి ఎంట్రీ అనేది దొరుకుతుంది. ఇది మన సెకండ్ ఎంట్రీ అవుతుంది. ఇది నేను సెకండ్ ఎంట్రీ ఎందుకు అన్నాను అన్నది మనం కాసేపట్లో చూసుకోవచ్చు. సో ఇది మనము ఈ నెక్ లైన్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో మనం ఇక్కడ డబల్ టాప్ సెల్లింగ్ స్ట్రాటజీని అప్లై చేయొచ్చు. వన్స్ మన ఎంట్రీ కానీ ఇక్కడ మిస్ అయినట్లయితే మనం ఎప్పుడూ మాట్లాడుకునే విధంగానే ఎంట్రీస్ కోసం పరిగెట్టకుండా మళ్ళా ప్రైస్ అనేది సేమ్ లెవెల్ని రీటెస్ట్ చేయడానికి వస్తుంది. అలా వచ్చినప్పుడు మనం ఎంట్రీ తీసుకున్నట్లయితే మన యొక్క ట్రేడ్ చాలా బాగా సక్సెస్ అవుతుంది. ఇలా బ్రేక్అవుట్ ఇచ్చి మళ్ళీ రీటెస్ట్కి వచ్చినప్పుడు ఎంట్రీ తీసుకున్నప్పుడు ఈ ఎంట్రీని మనం థర్డ్ టైప్ ఆఫ్ ఎంట్రీ అనుకుంటాం. సో మనకి డబుల్ టాప్ సెల్లింగ్ స్ట్రాటజీలో మొత్తం 3 ఎంట్రీస్ దొరుకుతాయి. సో ఈ స్ట్రాటజీ యొక్క టార్గెట్స్ ఏంటి, స్టాప్ లాస్ ఏంటి, ఎంట్రీస్ ఎలా అవ్వాలి అనేది మనము ఇప్పుడు క్యాండిల్ స్టిక్స్లో ఒకసారి చూసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను క్యాండిల్ స్టిక్స్లో ఆల్రెడీ డ్రా చేసి పెట్టాను. ప్రైస్ అనేది ఇక్కడ సపోర్ట్ నుంచి పైకి అప్వర్డ్ డైరెక్షన్లోని మూవ్ అవ్వడం స్టార్ట్ చేసింది. ఇలా అప్వర్డ్ మూమెంట్లో ప్రైస్ ట్రావెల్ చేసినప్పుడు ఇది దాని యొక్క ప్రీవియస్ హైని బ్రేక్ చేసుకొని పైకి వెళ్ళడం మొదలుపెట్టింది. సర్టెన్ టైం తర్వాత ప్రైస్ ఈ టాప్కు చేరుకున్న తర్వాత ఇక్కడ ప్రైస్ అనేది ఫస్ట్ టైం మనకి రిజెక్షన్ అయ్యింది. సో ఎప్పుడైతే ఇక్కడ ఫస్ట్ టైం ప్రైస్ రిజెక్షన్ అవుతుందో మనం ఇక్కడ ఒక రేంజ్ని గీసుకున్నాం. ఈ రేంజ్ మనం ఎలా డ్రా చేసుకుంటామంటే, సో హైయెస్ట్ పాయింట్లో ఉన్న క్యాండిల్ ఏ క్యాండిల్ అయితే ఉందో ఆ క్యాండిల్ బాడీ హైయెస్ట్ పాయింట్ నుంచి క్యాండిల్ యొక్క హైయెస్ట్ పాయింట్ అంటే క్యాండిల్ యొక్క హై మనం ఒక రేంజ్ డ్రా చేసి పెట్టుకుంటాం. ఎప్పుడైతే ప్రైస్ అనేది ఇక్కడ రిజెక్షన్ ఫేస్ చేసి డౌన్ సైడ్ మూవ్ అవ్వి మళ్ళీ ఎప్పుడైతే ప్రైస్ మన రేంజ్లోకి వస్తుందో అక్కడ నుంచి మళ్ళీ ఫెయిల్ అవ్వడం మొదలవుతుందో అక్కడ మన సెకండ్ టాప్ అనేది ఫామ్ అవుతుంది. మన సెకండ్ టాప్ ఫామ్ అయినప్పుడు మనకి ఇక్కడ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ ఏంటంటే సెకండ్ టాప్ ఫామ్ అయినప్పుడు ఏ ఒక క్యాండిల్ బాడీ కూడా మన రేంజ్కి పైన క్లోజ్ అవ్వకూడదు. మనకి క్యాండిల్ ఒక విక్ రేంజ్ పైకి వెళ్ళి క్లోజ్ అవ్వచ్చు, లేక రేంజ్లో క్లోజ్ అవ్వచ్చు, లేకపోతే ఆ యొక్క రేంజ్ని టచ్ చేసి కూడా వెళ్ళిపోవచ్చు. బట్ సెకండ్ టాప్ క్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో ఏ ఒక్క క్యాండిల్ కూడా మన రేంజ్ కన్నా పైన క్లోజ్ అనేది జరగకూడదు. ఎప్పుడైతే మనకి ఇలాగా ప్రైస్ రిజెక్షన్ ఫేస్ చేసి రివర్సల్లో వస్తుందో ఇక్కడ మనకి హ్యూజ్ సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపిస్తుంది. ఎందుకు నేను సెల్లింగ్ ప్రెజర్ కనిపిస్తుంది అన్నానంటే ఇక్కడ మనకి చాలా మంది సెల్లర్స్ అనేవాళ్ళు యాక్టివ్ అయిపోతారు. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ మీరు చూసినట్లయితే ప్రైస్ అనేది ఫస్ట్ టాప్ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ప్రైస్ రివర్సల్ అయ్యింది. సో ఇక్కడ దాకా ప్రైస్ వచ్చి రివర్సల్ అయ్యింది అంటే దీని అర్థం ఏంటంటే ఎప్పుడైతే ప్రైస్ ఫస్ట్ టైం వచ్చి రివర్స్ అవుతుందో దాన్ని మనం మైనర్ రెసిస్టెన్స్ అని అంటాము. ప్రైస్ మళ్ళీ సెకండ్ టైం వచ్చి అదే రేంజ్ నుంచి రివర్స్ అయినట్లయితే అప్పుడు మనం దాన్ని ఒక మేజర్ రెసిస్టెన్స్గా పిలుస్తాం. సో అంతవరకు కూడా ఇది ఒక మైనర్ రెసిస్టెన్స్గానే ఉంటుంది. సో మైనర్ రెసిస్టెన్స్లోని ఏమవుతుందంటే అక్కడ దాకా వచ్చిన ప్రైజు సడన్గా రివర్స్ అయిందంటే అర్థం అక్కడ ఒక బిగ్ ప్లేయర్ ఎంటర్ అయ్యాడని. ఎందుకంటే మీ వల్ల నా వల్ల ఒక క్యాండిల్ కాదు కదా, క్యాండిల్ విక్ని కూడా మనం ఫామ్ చేయలేం. ఒక క్యాండిల్ ఫామ్ అవ్వాలన్నా ప్రైస్ ఎటు మూవ్ అవ్వాలన్నా కానీ ఒక పెద్ద ప్లేయర్స్ ఒక రిక్వైర్మెంట్ ఖచ్చితంగా అయితే ఉంటుంది. ఇక్కడ ఒక బిగ్ ప్లేయర్ ఉన్నారు కాబట్టి ప్రైస్ అనేది ఇక్కడ నుంచి రివర్స్ అయ్యడం మొదలుపెట్టింది. బట్ బిగ్ ప్లేయర్స్ అనేవాళ్ళు మీలాగా నాలాగా ఎంట్రీస్ ఎక్కడ పడితే అక్కడ తీసుకోరు. వాళ్ళ యొక్క ఎంట్రీ అనేది ఒక సమ్ రేంజ్ టైప్లో ఉంటుంది. అంటే ఉదాహరణకి ప్రైస్ అనేది 100 లెవెల్లోని వాళ్ళు సెల్ చేద్దాం అనుకుంటే వాళ్ళ ఒక సెల్లింగ్ ఆర్డర్స్ 100 నుంచి 98 అంటే 2 రూపీస్ రేంజ్లో ఉండొచ్చు. సమ్ రేంజ్ డిపెండింగ్ అపాన్ వాళ్ళ క్యాలిక్యులేషన్స్ మీద వాళ్ళు ఒక రేంజ్ ఫిక్స్ చేసుకొని ఆ రేంజ్లో మాత్రమే వాళ్ళు సెల్ ఆర్డర్స్ని పెడతారు. సో ఎప్పుడైతే ప్రైస్ అనేది లోయెస్ట్ పాయింట్ నుంచి హైయెస్ట్ పాయింట్ వచ్చిందో
ఇక్కడ వాళ్ళ సెల్ ఆర్డర్స్ యాక్టివేట్ అయ్యి ప్రైస్ అనేది సడన్గా యూ టర్న్ తీసుకొని కిందకి రావడం మొదలుపెట్టింది. ఎప్పుడైతే ప్రైస్ అనేది వాళ్ళ రేంజ్ దాటిపోతుందో వాళ్ళ యొక్క సెల్ ఆర్డర్స్ అనేది ఆగిపోతాయి. ఈలోపు మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఎంటర్ అయ్యి ప్రైస్ని మరి కొంచెం కింద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. బట్ మన ఫోర్స్ సరిపోదు కాబట్టి ప్రైస్ మళ్ళా పైకి వెళ్ళడం మొదలు పెడుతుంది. ఎప్పుడైతే ప్రైస్ మళ్ళీ పైకి వెళ్ళి అదే రేంజ్లోకి వెళ్తుందో వాళ్ళ యొక్క సెల్ ఆర్డర్స్ ఏదైతే బ్యాలెన్స్ ఉండిపోయినాయో అవి మళ్ళీ ఎగ్జిక్యూట్ అవ్వడం మొదలవుతాయి. సో ప్రైస్ అనేది మళ్ళీ కిందకి రావడం స్టార్ట్ చేస్తుంది. సో ఇక్కడ వాళ్ళ ఎంట్రీ ఉంటుంది. సో ఇక్కడ ఒక బిగ్ ప్లేయర్ ఎంట్రీ కూడా ఉంటుంది. వాళ్ళతో పాటుగా ఎవరైతే ఫస్ట్ టాప్ అని చూసి అంటే మీలాగా నాలాగా ఫస్ట్ టాప్ అని చూసి మళ్ళీ ప్రైస్ ఈ రేంజ్కి వస్తే సెల్ చేద్దామని పెట్టుకుంటారో వాళ్ళు కూడా ఇక్కడ ఎంటర్ అవుతారు. సో ఇక్కడ మనకి ఒక బిగ్ బేరిష్ మొమెంటం అనేది కనిపిస్తుంది. సో ఎప్పుడైతే ఇక్కడ మనకి ఒక బిగ్ బేరిష్ మొమెంటం అంటే ఒక హ్యామర్ క్యాండిల్ కావచ్చు ఇక బేరిష్ క్యాండల్స్టిక్ ప్యాటర్న్ ఏదైనా ఫామ్ అవ్వచ్చు. ఎప్పుడైతే బేరిష్ క్యాండల్స్టిక్ ప్యాటర్న్ ఫామ్ అవుతుందో అక్కడ అగ్రెసివ్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఎంట్రీ అనేది ఉంటుంది. సో ఈ యొక్క గ్రీన్ క్యాండిల్ ఉంది కదా, ఇది మన ఫస్ట్ ఎంట్రీ క్యాండిల్ అవుతుంది. బట్ ఇట్ ఈస్ వెరీ హైలీ రిస్క్ ట్రేడ్. కానీ అనుభవం ఉన్న వాళ్ళు, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఇలానే ట్రేడ్ చేస్తారు. ఎందుకంటే ఇలా ట్రేడ్ చేయడం వల్ల వాళ్ళకి స్టాప్ లాస్ అనేది తక్కువగా ఉంటుంది, రిస్క్ రివార్డ్ రేషియో అనేది మంచిగా జరుగుతుంది. బట్ వాళ్ళకి ఆల్రెడీ ఇక్కడ కన్ఫర్మ్ అయిపోయింది, ఇక్కడ సెల్లింగ్ ప్రెషర్ ఉంది, సెల్లింగ్ మూమెంట్ స్టార్ట్ అయిందని చెప్పేసి. సో సెకండ్ ఎంట్రీ ఎక్కడ జరుగుతుందంటే ఎప్పుడైతే ప్రైస్ అనేది ఈ యొక్క నెక్ లైన్ అంటే ఫస్ట్ టాప్ చేసిన తర్వాత ప్రైస్ కరెక్షన్ వచ్చి ఎక్కడి నుంచి మళ్ళీ రివర్సల్ అయ్యిందో అక్కడ మనం ఒక పాయింట్ని డ్రా చేసి పెట్టుకున్నాం కదా నెక్ లైన్ అని చెప్పి. ఈ యొక్క నెక్ లైన్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అక్కడ మనకి సెకండ్ ఎంట్రీ అనేది దొరుకుతుంది. సో ఇక్కడ ఎంటర్ అయినా కూడా మన స్టాప్ లాస్ అనేది సెకండ్ టాప్ ఆర్ ఫస్ట్ టాప్ ఈ రెండు టాప్స్లోని ఏ టాప్ అయితే హైయెస్ట్ పాయింట్లో ఉంటుందో అక్కడే మన స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేస్తాం. ఇఫ్ ఇన్ కేస్ మన సెకండ్ ఎంట్రీ మిస్ అయిపోయింది, సో మనం ఏం చేయాలంట మళ్ళా ప్రైస్ అనేది మ్యాక్సిమం టైమ్స్ నెక్ లైన్ని రీటెస్ట్ చేయడం కోసం వస్తుంది. ఈ యొక్క ప్యాటర్న్లో మనకి 3 టైప్స్ ఆఫ్ ఎంట్రీ అనేది దొరుకుతుంది. సో వీటి యొక్క ఎంట్రీస్ అనేవి కూడా మనం ఇప్పుడు చూసుకోవడం జరిగింది. దీని యొక్క స్టాప్ లాస్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నట్టే ఈ యొక్క నెక్ లైన్లో మనం ఎంట్రీ తీసుకున్నట్లయితే స్టాప్ లాస్ అనేది ఈ రెండు టాప్స్లోని ఏ టాప్ ఒక పాయింట్ అయితే హైయెస్ట్గా ఉంటుందో అక్కడ మనము స్టాప్ లాస్ పెట్టుకుంటాం. బట్ ఆ స్టాప్ లాస్ కూడా ఇంకాస్త సేఫ్గా ఉండాలి అనుకున్న వాళ్ళైతే ఆ యొక్క పాయింట్ని సమ్ బఫర్ పాయింట్స్ యాడ్ చేసి లేక 1 ATRని యాడ్ చేసుకొని స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఎంట్రీకి అయినా సరే స్టాప్ లాస్ అనేది ఈ పాయింట్లోనే ఉంటుంది, సెకండ్ ఎంట్రీకి అయినా సరే స్టాప్ లాస్ అనేది ఈ పాయింట్లోనే ఉంటుంది, థర్డ్ ఎంట్రీకి అయినా సరే స్టాప్ లాస్ అనేది ఈ పాయింట్లోనే ఉంటుంది. అలాగే మన టార్గెట్ విషయానికి వస్తే మన ఫస్ట్ టార్గెట్ అనేది మన ఎంట్రీ ఎక్కడ అవుతుందో మన ఎంట్రీ నుంచి మన స్టాప్ లాస్ ఎంత ఉందో అది మన ఫస్ట్ టార్గెట్ అవుతుంది. సో మన నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 1:2. అంతకన్నా ఎక్కువ ఈ ట్రేడ్లో ఎక్స్పెక్ట్ చేయకూడదు. మేబీ ఇది ఫాల్ అవ్వచ్చు కానీ మన టార్గెట్స్ మాత్రం T1 అండ్ T2 మాత్రమే పెట్టుకోవాలి. ఎప్పుడైతే ప్రైస్ అనేది టార్గెట్ 1ని క్రాస్ అవుతుందో మన స్టాప్ లాస్ని ట్రయల్ చేసుకుంటూ రావాలి. సో ఫ్రెండ్స్, ఈ యొక్క స్ట్రాటజీ మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ యొక్క స్ట్రాటజీలోని ఎంట్రీస్ ఎలా తీసుకోవాలి, స్టాప్ లాస్ ఎలా పెట్టుకోవాలి, టార్గెట్ ఎలా పెట్టుకోవాలి, అసలు ఈ యొక్క స్ట్రాటజీని ఎలా ఐడెంటిఫై చేయాలో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసి పెట్టుకోండి. మీరు ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసి పెట్టుకోవడం వల్ల మన ఛానల్లోని ఏ వీడియో పబ్లిష్ అయినా కానీ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చి మీరు మన వీడియోని మిస్ అవ్వకుండా చూస్తారు. సో ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.